లాంతర్ తీసుకొని రైల్వే స్టేషన్ పోయి తీసుకొని రావడం. అంటే ఆయన కూడా ఎన్ని కష్టాలు పడ్డాడనేది ఉదాహరణ ఇవన్నీ. అదే మాదిరిగా ఆయన ఉండేది కూడా పూరింట్లో ఉండడం. ఒకసారి తుఫాన్ వస్తే ఆ ఇల్లే లేసిపోయే పరిస్థితి వస్తే సెంటర్ పిల్లర్ పట్టుకొని రాత్రంతా ఆ పిల్లర్ని అట్నే పట్టుకొని ఉండి ఇల్లు కాపాడుకున్న వ్యక్తి, కష్టపడిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అక్కడి నుంచి మీరు ఆయన చూస్తే కృషి, పట్టుదల, క్రమశిక్షణ ఆయన ఎక్కడికి తీసుకెళ్ళిందో మనం ఒక్కసారి మనం గుర్తుపెట్టుకోవాలి. సినిమాలు ఇప్పుడు కాదు, ఇంకా భవిష్యత్తులో కాదు, మళ్ళా ఎన్టీ రామారావు గారే పుడితే తప్ప మళ్ళీ ఆ యొక్క పాత్రలు ఎవడు పోషించలేడు, పోషించబోరు కూడా. ఇంకొక పక్క రాజకీయాల్లో మీరు చూస్తే ఆయన ఉండింది 13 సంవత్సరాలే. 50 ఏళ్ళు లేడు, 60 ఏళ్ళు లేడు. 13 సంవత్సరాల్లో ఒక రాజకీయాలకే ఒక నూతన నిర్వచనం ఇచ్చి దశ దిశ నిర్దేశించిన వ్యక్తి ఎన్టీఆర్. అంత మునుపంతా కూడా రెగ్యులేటరీగా మాట్లాడే వాళ్ళందరూ కూడా ప్రభుత్వం అంటే పెత్తనం చేయడం, అధికారం అంటే ఎంజాయ్ చేయడం, కాలం గడపడం అనే పరిస్థితి నుంచి కాదు, పేదవాడిని ఆదుకునేది రాజకీయం, నిరుపేదకు అండగా ఉండడమే నిజమైన సేవని భావించిన ఏకైక వ్యక్తి, కొత్త నిర్వచనం చెప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆయనకి ఎప్పుడూ ఒక కళ ఉండేది, ఆయన ఎప్పుడూ చెప్పేవాడు. ఆయన చెప్పేది కూడా మీరు చూస్తే పేదరికం లేని సమాజం చూడాలని. నేను అందుకే ఈరోజు ఇక్కడి నుంచే దానికి ప్రారంభించాం. ఎన్నో సంవత్సరాలు, స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిపోయింది. మన సమాజం వందల సంవత్సరాల నుంచి ఉంది. రేపే రామాలయం 22వ తారీఖున రామాలయం 495 ఏళ్లకు మునుపు కూల్చేస్తే మళ్ళీ ఇప్పుడు రామాలయం కట్టి పునర్నిర్మాణాన్ని ప్రారంభోత్సవం రేపే చేస్తున్నారు. మళ్ళీ ప్రారంభోత్సవం జరుగుతుందంటే 500 సంవత్సరాల మునుపు జరిగిన సంఘటన. అందులో ఎన్టీ రామారావు గారిని చూస్తే రాముడు ఎట్టుంటాడో తెలియదు కానీ ఎన్టీ రామారావు గారి రూపంలో రాముడిని చూసాం మనందరం. ఇప్పటికి కూడా మీకు రాముడు అంటే గుర్తొచ్చేది ఆయన రూపంలో ఉండే రాముడే. అది ఆయన చేసినటువంటి కృషి, సమాజానికి ఆయన ఇచ్చినటువంటి గిఫ్ట్ కూడా. ఇలాంటి మనం చెప్పుకుంటూ పోతే చాలా సంఘటనలు జరిగాయి. అయితే ఇక్కడ నేను ఇప్పుడు ఈరోజు 28వ వర్ధంతి సందర్భంగా నేను నిమ్మకూరుకు వచ్చి ఒక విధంగా తెలుగుదేశం పార్టీ అధినేత, రెండో విధంగా నాకు కూడా సొంతం ఈ ఊర్లోనే పెళ్లి చేసుకున్న మా మిస్సెస్ కూడా రావాల్సింది, మీ బిడ్డ ఇక్కడికి రావాల్సింది కానీ రాలేకపోయింది. ఎందుకంటే ఆరోగ్యం సరిగా లేకపోతే రాలేకపోయింది. మళ్ళీ రాబోయే రోజుల్లో వస్తారు. తప్పకుండా ఒకటే ఆలోచించాం. ఈరోజు ఇక్కడ ఉండేవాళ్ళు చాలామంది బయట వెళ్ళారు. ఇప్పుడే మన మిత్రుడు డాక్టర్ సోమశేఖర్ గారు చెప్పారు. ఒకప్పుడు సోమశేఖర్ కుటుంబం కూడా ఇక్కడ అన్నిటికంటే పెద్ద కుటుంబం అయింది. అది కూడా మనం ఒకసారి చరిత్ర ఊరికి అప్పుడప్పుడు మాట్లాడుకుంటా ఉంటే అలాంటి ఆయన కూడా మరి ఎన్టీఆర్ అంతా ఒకే బంధువులైనా ఈ కుటుంబాలన్నీ ఏ ఊర్లైనా సరే లిమిటెడ్ ఫ్యామిలీస్ ఉంటాం. అక్కడి నుంచి ఒక్కొక్కరే ఎదిగి ప్రపంచంతో కూడా స్ప్రెడ్ అయ్యే పరిస్థితి వస్తుంది. అయితే ఈరోజు ఈ సందర్భంగా నేను వచ్చి